కాదు, తెలుగుదేశం విలేజ్లో జరిగిందన్నావు కదా, నువ్వు ఎంతెంతో పోరాడినావు. అధికారుల దగ్గరికి వెళ్ళావు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళావు, ఏఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, డిఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు. ఎక్కడ తెలుగుదేశం నాయకులు చేయలే. అదేవిధంగా నాకు తెలిసి 395 మండల 395కి సంబంధించిన బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల. ప్రతి ఒక్కరూ కూడా నీ స్వభావం తెలుసుకున్నారు. ఇతను వాడుకొని వదిలేస్తాడు, ఈ 5 సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు, మనల్ని కాపాడడాన్ని ఎక్కడ కానీ చేయలే. అందరూ ప్రజాస్వామ్యం చేశారు. వైసీపీ నాయకులు కూడా మీకు ద్వారా, మీ మీడియా ద్వారా వాడు కూడా చేతులు దండం పెడుతున్నా. ఈసారి ప్రజాస్వామ్యాన్ని అందరూ రక్షించాం, తెలుగుదేశం రక్షించాం, వైసీపీ వాళ్ళు కూడా. నీ మాయలో ఏ నాయకుడు పల్లా 15 సంవత్సరాలు నీ జెండా మోసిన దానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు, ఏమేమి పదవులు ఇచ్చినావు, ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా తొక్కావు, ఏ విధంగా పదవులు రానికుండా చేసావు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నీకోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని, చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకో ఓడు అన్నాడు, నేను అనుకుంటే 5 సంవత్సరాల్లో ఒకరోజు కానీ ఆయన పైన కానీ ఆయన కుటుంబం పైన కానీ నేను ప్రెస్ మీట్ పెట్టలా అన్నాడు. నా పైన దేనికి ప్రెస్ మీట్ పెడతావు భాస్కర్ రెడ్డి? నేనేనా గంజాయి స్మగ్లరా, రెడ్ శాండ్ స్మగ్లరా, మాఫియానా, లేదా గ్రానైట్ స్మగ్లరా? నాకు ఎన్నెన్నో క్వారీలు ఉందన్నావు. నాకుంది ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, నాకుండేది 2004లో ఒక క్వారీ వచ్చింది, ఒకే క్వారీ 3 హెక్టార్లు. దాని తర్వాత 2016లో ఎక్స్టెన్షన్ 7.5 హెక్టార్ వేసుకున్నా. నీ వల్ల 7.5 హెక్టార్ ఆర్డర్ కాగితం వచ్చినా ఎగ్జిబిషన్ కట్టి ఇంతవరకు లీజీలా. ఆ 3 హెక్టార్లు 7 హెక్టార్ల పైన 50 కోట్లు పెనాల్టీ వేసినావు. నేనేం పట్టించుకోలేదన్నావు. సాక్షి నీకు ఇస్తా. నువ్వు అన్నావు కదా ఎవరో బంధువు అడిగినాడని. ఆ బంధువు నిన్న నీ జోలికి రాలేదు కదా నాయన, ఎందుకు ఆయన జోలికి పోయినావు అన్నావు. నువ్వేం చెప్పినావు సమాధానం? ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు వాళ్ళు వియంగిడికి ఏం చెప్పినాడు అందరూ తెలుసు. 50 కోట్లు పెనాల్టీ ఇచ్చినావు, ఫ్యాక్టరీలకు 3.5 కోట్లు వేయించినావు. నాకు ఏం చేశానంటావు? ఆర్థికంగా నన్ను 3 సంవత్సరాలు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశావు. నాకు అప్పులు చేసుకున్నా. నేను సంపాదించిన 2004 నుంచి 2014 వరకు సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశా. నాకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు. వారు అండదండలతో నాయకుడికి ఎదిగా. కుటుంబ సభ్యులే ఈరోజు నాకు వెనకాల నడిపించారు పార్టీని. నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకు వచ్చా. నీలాగా ఎర్రచందనం మాఫియా చేయలా, నీలాగా ఎర్రచందనం కింగ్ పిన్ కాలా, నీలాగా ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన వెహికల్లో కార్లు పెట్టుకుని బెంజ్ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, మారుతి కార్లు పెట్టుకుని తిరగల. సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి బాగోతం తొందరలో పెడతా. విత్ ఎన్ని ఎకరాలు కొన్నావు, ఏ ఎకరాల్లో తుడాకు సంబంధించిన రోడ్లు వేసావు, ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు, ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడా లైట్లు తీసుకుని అన్నీ ఉంది సాక్ష్యాలు నాయన భాస్కర్ రెడ్డి గారు. మీకు ఇస్తా అన్నీ, దాంట్లో ఏం పడొద్దండి. మీరు ఏం తొందరపడాల్సిన పనిలా. నేను ఎక్కడగా నష్టపరచలేదన్నావు. చూపించమ్మా. సరే ఎక్కడ కానీ చేయలే. అదేవిధంగా నాకు ప్రచారం కావాలన్నావు. నాయన భాస్కర్ రెడ్డి, నీకు తెలుసో తెలుదో, నీలాగా కాలేజీ చైర్మన్ అనో, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అనో, రావమ్మా కూర్చోండి, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అనో, డిగ్రీ కాలేజ్ మనం చెప్పలా. నేను కాలేజ్ స్టూడెంట్ ఎస్పీఎల్గా ఉండా. నువ్వు కావాలంటే గుంటూరు దగ్గర లయోలా స్కూల్లో పోయి చూడు. నేను ఎస్పీఎల్ 10th లో, ఇంటర్ చిత్తూరు పీసీఆర్